తెలంగాణను పొగమంచు కప్పేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ శివారులో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పెను ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఇస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. నిన్న వికారాబాద్లో ఒక సాఫ్ట్వేర్ టెకీ ఎంప్లాయీ పొగమంచు కారణంగా చెరువులో వాహనం పడి చనిపోయిన దృశ్యాలు చూసాం. ప్రస్తుతం బస్సు కూడా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా చూస్తున్నాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండదా? సో అతి వేగం కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కదా? సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే గడిచిన 2 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమ్మేసినటువంటి పొగమంచు కారణంగా ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహన చోదకులు బస్సులను నడిపేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా చాలా మెల్లగెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఉదయం ఈ యొక్క చించోలి మహబూబ్ నగర్ రహదారి పైన మహబూబ్ నగర్ డిపోకు సంబంధించినటువంటి ఒక వైపు తాండూరు నుంచి మహబూబ్ నగర్ వస్తుండేటువంటి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు పైన ఇక్కడ పనులు జరుగుతుండేటువంటి విస్తరణ పనులు జరుగుతుండే పద్ధతిలో పెద్ద పెద్ద గోతులు తీసినటువంటి క్రమంలో ఈ యొక్క డ్రైవర్ చాకచక్యంతో ఈ యొక్క పొగమంచు వచ్చినటువంటి క్రమంలో బస్సును సడన్ గా బ్రేక్ వేసినటువంటి పరిస్థితిలో పక్కకు దూసుకెళ్లింది. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే పక్కనే ఉండేటువంటి పెద్ద గోతులో పడి పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ డ్రైవర్ చాకచక్యం మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. కేవలం ఈ రహదారి నుంచే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా పొగమంచు కారణంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి కానీ 44వ జాతీయ రహదారి హైదరాబాద్ బెంగళూరు మధ్య కూడా రాకపోకలు చాలా నెమ్మదిగా వాహనాలను ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క చలి యొక్క తీవ్రత కూడా ఎక్కువ ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ ఏజెన్సీ యొక్క ఆదివాసీలు జంతువులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క పొగమంచు కారణంగా మాత్రం వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. 9:30-10 గంటలు అయినప్పటికీ కూడా ఈ యొక్క పొగమంచు తేరుకోకపోవడంతో ప్రయాణాలను వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కానీ లేకుంటే రహదారుల పైన మెల్లగా వెళ్లేటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ అవసరం అనుకుంటే మెల్లగా వెళ్ళాలి. తర్వాత లేకుంటే పొగమంచు తగ్గిన తర్వాత వాహనాలు నడుపుకుంటూ వెళ్ళాలి తప్ప ప్రమాదాలు జరిగే విధంగా అతివేగంగా ఉండేటువంటి విధంగా ఎవరు కూడా వాహనాలు నడపవద్దు అనేటువంటి సూచనలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాత్రం పొగమంచు వల్ల మాత్రం ప్రయాణికులు కానీ ఇటు వాహన చోదకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మాత్రం గమనిస్తున్నాం. అది ఓకే.